హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి బదిలీలు గత జూన్ 30వ తేదీతో పూర్తయిన విషయం మనందరికి కూడా తెలిసిందే. అన్ని శాఖల్లో బదిలీలు అనేవి ఆన్లైన్ విధానంలో చాలా పారదర్శకంగా జరిగాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు కావచ్చు లేదా ఇతర శాఖల్లో ఆన్లైన్ విధానంలో బదిలీలు జరిగితే కేవలం గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో బదిలీలు నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే ఆఫ్లైన్ లో బదిలీలు అనేవి నిర్వహించారో అప్పుడు పైరవీలకు మరియు సిఫారసులకు ఆస్కారం ఏర్పడింది. దీంతో గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి బదిలీలు అయితే జరిగాయి, కానీ ఇవి ఎవరైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో సంతృప్తికరంగా జరగలేదు అనేది తెలుస్తోంది. గ్రామ మరియు వార్డ్ సచివాలయ బదిలీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సచివాలయ బదిలీలు అన్ని కూడా లీలలే. అన్ని శాఖల్లో మార్గదర్శకాలు బేఖాతారు. గందరగోళంగా సాగిన ప్రక్రియ. ఎమ్మెల్యేల లేఖ ఉంటేనే కోరుకున్న చోటుకు, కొన్ని చోట్ల అధికారుల చేతివాటం, దరఖాస్తు చేసుకుని వారికి కూడా స్థాన చలనం, ఇష్టారీతిన స్పౌజ్ కేటగిరీ బదిలీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో సిబ్బంది బదిలీలు గందరగోళంగా మారాయి. ప్రభుత్వంలో మిగతా శాఖల సిబ్బంది బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత సచివాలయాల సిబ్బంది బదిలీలు చేపట్టినప్పటికీ ఏ జిల్లాలోనూ ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీల్లో ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు, డబ్బు కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరు దాకా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని మొదట పేర్కొన్నప్పటికీ పెన్షన్ల పంపిణీ ఉండడంతో ఈ నెల 5వ తేదీ వరకు నిర్వహించారు. 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి తప్పనిసరి స్థానచలనం, అభ్యర్థన పెట్టుకున్న వారిని స్పౌజ్ మెడికల్ కేటగిరీల కింద బదిలీకి అవకాశం ఇచ్చారు. అయితే కొన్ని చోట్ల 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాకపోయినా బలవంతంగా బదిలీ చేయడంపై కలెక్టర్లకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని చోట్ల స్పౌజ్ కేటగిరీని పట్టించుకోకుండా ఇష్టారీతిగా భార్యాభర్తలను వేరువేరు మండలాలకు మార్చేశారు. జిల్లాలో ఒక పక్క ఉండే మండలం నుంచి మరో మారుమూల మండలానికి విసిరేసినట్లు సచివాలయ సిబ్బందిని బదిలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదిలీలతో పిల్లలకు చదువులు కూడా ఇబ్బందిగా మారాయని పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్లకు పలువురు ఫిర్యాదు. గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు బేఖాతరు చేశారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ అసలు దరఖాస్తు చేసుకొని వారిని సైతం ఇష్టానుసారంగా దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. స్పౌజ్ కేటగిరీ కింద బదిలీలు కూడా ఇష్టారీతన చేశారు. దీంతో జిల్లా కలెక్టర్లకు పలువురు సిబ్బంది ఫిర్యాదులు చేశారు. సచివాలయాల సిబ్బందికి సీనియారిటీ ప్రతిపాదికన కౌన్సిలింగ్ నిర్వహించాలి. వీరిలో ఎక్కువ మంది ఒకే రోజు ఉద్యోగాల్లో చేరినందున వారి నియామక రాత పరీక్షల్లో ర్యాంకు ఆధారంగా సీనియారిటీని గుర్తించాలి. అయితే ఇవేవి అమలైనట్లు కనిపించడం లేదు. దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా చెప్పినప్పటికీ ఎక్కడా పాటించలేదు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గ్రామ సర్వేయర్లను గడువు పూర్తయినా ఇంకా బదిలీల ఆదేశాలు ఇవ్వలేదు. పైరవీలు ఇంకా కొనసాగిస్తున్నారు. కొన్ని గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్ట్ కేటాయించలేదు. అలాంటి చోట్ల కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లను నియమించారు. పోస్ట్ కలిగిన చోట ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బాగా గిరాకీ ఏర్పడింది. వేలకు వేలు డబ్బులిచ్చి అలాంటి చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు. దీంతో పాటు గ్రామ సర్వేయర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అగ్రికల్చరల్, వెటర్నరీ, ఫిషరీస్ అసిస్టెంట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారాయి. గ్రేడ్ 6 పంచాయతీ కార్యదర్శులకు కొన్ని చోట్ల గ్రేడ్ 5 పంచాయతీ పదోన్నతి కల్పించారు. వారికి సాధారణ బదిలీలు అయినా తర్వాత పోస్టింగ్లు ఇవ్వాలి. అలా కాకుండా గ్రేడ్ 5 వారికి పదోన్నతి పొందిన వారందరికీ ఒకేసారి బదిలీలు నిర్వహించడంతో ఇబ్బందులు పడ్డామని సీనియర్లు వాపోతున్నారు. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలే ప్రతిపాదిక. బదిలీల్లో ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు కూడా కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాలో అగ్రికల్చర్, పశు సంవర్ధక జేడీలు, డిఎం అండ్ హెచ్ఓ, డిపిఓ కార్యాలయాల్లోని అధికారులకు డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫర్లు చేశారు. ఎమ్మెల్యే సిఫారసులతో పాటు ఎంతో కొంత ముట్టజొప్తేనే బదిలీ చేశారు. కొన్ని జిల్లాల్లో అయితే ఎమ్మెల్యేల సిఫారసులను కూడా పట్టించుకోకుండా అధికారులు చేతివాటం ప్రదర్శించారు.
బదిలీల ప్రక్రియ సీనియారిటీతో కాకుండా కేవలం ఆయా శాఖల జిల్లా అధికారుల సొంత నిర్ణయాలతోనే జరిగాయి. బదిలీ జాబితాను ఒక్కసారిగా వెల్లడించడంతో దూర మండలాలకు బదిలీ అయిన సిబ్బంది లబోదిబోమంటున్నారు. మొత్తానికి గ్రామ మరియు వార్డు సచివాలయాలలో బదిలీల ప్రక్రియ అనేది బదిలీలుగానే మారింది. మొత్తానికి అధికారుల చేతివాటం కొన్ని చోట్ల, మరి ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు కొన్ని చోట్ల, మరి ఎంపీ లేదా మంత్రుల సిఫారసు లేఖలు కొన్ని చోట్ల పనిచేశాయి. అంతే తప్ప అభ్యర్థులకు సచివాలయాలకు సంబంధించినటువంటి బదిలీలు పారదర్శకంగా అయితే ఏ జిల్లాలో జరిగినట్టు మనకు కనపడడం లేదు. ముఖ్యంగా మరి మిగతా శాఖల్లో బదిలీలు అన్నప్పుడు మొదటగా ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ చేసిన తర్వాత మరి సీనియారిటీ లిస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ సీనియారిటీ లిస్టుల ఆధారంగా మరి ఒక్కొక్కరిని మరి వారికి కావాల్సినటువంటి స్థానాలు కేటాయించడం జరుగుతుంది. అది ఆన్లైన్ విధానం కావచ్చు లేదా ఆఫ్లైన్ విధానం కావచ్చు. కానీ సచివాలయాలకు సంబంధించినటువంటి బదిలీలను మనం పరిశీలిస్తే ఇటువంటివి ఏవి కూడా జరిగినట్టు మనకు కనపడవు. అసలు సీనియారిటీ లిస్టులు అనేవి లేవు. మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే లిస్టు కూడా, వేకెన్సీస్ లిస్టు కూడా ప్రదర్శించలేదు. మరి ఒక్కొక్క అభ్యర్థిని కేవలం లోపలికి పిలిచి అందులో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేవి అభ్యర్థులకు చూపించకుండా కేవలం మీకు ఏ మండలాల్లో కావాలి పోస్టింగ్ అని అడగడం, ఆ మండలంలో అడిగిన ప్లేసెస్ లేవని ఏవో ఉన్న ప్లేసెస్ ను అభ్యర్థులకు వారికి ఇష్టం లేకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా ఆ స్థానాలను కేటాయించి అక్కడికి వెళ్ళండి అంటూ పేర్కొనడం జరిగింది. ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే కొన్ని చోట్ల కంపల్సరీ ట్రాన్స్ఫర్ లేకోకున్నటువంటి చోట కూడా మరి అభ్యర్థులను బదిలీ చేయడంతో అక్కడ ఆల్రెడీ ఒక సచివాలయ ఉద్యోగి పనిచేస్తుంటే మరో ఉద్యోగి అక్కడికి వెళ్ళి నాకు ఇక్కడికి బదిలీ వచ్చింది అని వారిద్దరూ కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మరి గ్రామ మరియు వార్డు సచివాలయ బదిలీల్లో మనం చూడవచ్చు. మరి గందరగోళంగా సాగినటువంటి ఈ సచివాలయ బదిలీలలో మరి ఎవరైతే ఉద్యోగులు దూర స్థానాల్లో బదిలీ అవ్వడం జరిగిందో అటువంటి వారందరికీ న్యాయం చేయాలని, పూర్తిగా ఈ సచివాలయ బదిలీలనే రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. మరి వారికి కావలసినటువంటి స్థానాలను మెరిట్ ఆధారంగా కేటాయించకుండా ఇష్టారీతిన బదిలీలు అనేవి కొనసాగాయని వారంతా పేర్కొంటున్నారు. ఇది గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.